నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. డబ్బు మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూ కట్టిన జనాలు. జనరద్దీలోనే మోటార్ సైకిల్ తో పాటు 50,000 చోరీ. సాక్షాత్తు పోలీసుల ముందే చోరీకి పాల్పడిన దుండగులు. రేపటి నుండి ప్రారంభం కానున్న గ్రూప్ 2 పరీక్షలు. భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ఏసీపీ శివకుమార్. నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు. పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. వరి కొనుగోలు కేంద్రాల్లో ఘరానా మోసాలు. ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తూకంలో మోసాలు. లబోదిబోమంటున్న రైతులు. డ్రైవింగ్ లైసెన్సు, వాహన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాతో పాటు కేసులు పెడతాం. ఎస్ఐ యాకూబ్. పాత డబ్బు డిపాజిట్, డబ్బు మార్పిడి కోసం ఉదయం నుండే బ్యాంకుల వద్ద జనం క్యూ కట్టారు. తొక్కిసలాట, గొడవలు జరగకుండా పోలీస్ బందోబస్తులు ఏర్పాటు చేశారు. సాక్షాత్తు పోలీసులు ఎదురుగానే ఉన్న కొందరు దుండగులు మోటార్ సైకిల్ తో పాటు 50,000 పాత డబ్బును ఎత్తుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని బయటకు తీసేందుకు పాత 500, 1,000 రూపాయలను రద్దు చేస్తూ జీవోను విడుదల చేసింది. దీంతో ప్రజల వద్దనున్న 1,000, 500కు చిల్లర దొరకకపోయేసరికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బ్యాంకులలో పాత నోట్లను డిపాజిట్ చేసుకోవాలని, డబ్బు మార్పిడి చేసుకోవాలని సూచించడంతో ఉదయం నుండే బ్యాంకుల వద్ద జనం క్యూ కట్టారు. దీనికి పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. జనం హడావిడి మధ్య పోలీసుల మధ్య నుండే ఒక మోటార్ సైకిల్ టీవీఎస్ ఎక్సెల్ తో పాటు 50,000 పాత డబ్బును ఎత్తుకెళ్లడం గమనార్హం. స్టేట్ బ్యాంక్ ఏజీఎం చంద్రశేఖర్ బాబు మాట్లాడుతూ ప్రశాంతంగా డబ్బు మార్పిడి చేసుకోవాలని, డిసెంబర్ 30 వరకు గడువు ఉందని, తొందరపడవద్దని ఆయన సూచించారు. రేపటి నుండి ఏటీఎంలలో డబ్బులు పెడతామని, అవసరమున్న వారు ఏటీఎంలలో తీసుకోవచ్చని ఆయన అన్నారు. మన చేతుల్లో పట్టుకోండి. బండల్లో కానీ నెక్స్ట్ వెహికల్స్ లో పెట్టుకోవడం కానీ అజాగ్రత్తగా చేస్తే డబ్బులు పోయే ఆస్కారం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మన చేతిలో పట్టుకొని ఉండాలని కోరుకుంటున్నాను. అయితే సార్ ఏమన్నారు, అక్కడ బ్యాంక్ ఖాతా ఒరిజినల్ అకౌంట్, జిరాక్స్, ఫోటో కావాలన్నాడు. ఇంటికి వెళ్ళి డబ్బులు, జిరాక్స్ అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ బండి పెట్టిన 50 తీసుకొచ్చి ఇక్కడ పెట్టే వరకు సాయంత్రం మాటల్లో కూడా బండి పెట్టింది. 1,000 రూపాయల నోట్లు, 500 రూపాయల నోట్లు, అదే 500 నోట్లు ఇట్లా కావాలన్నారు కాబట్టి అది తీసుకొని వచ్చేసి బండి ఇక్కడ పెట్టింది. అయితే అక్కడికి వెళ్ళి ఇక్కడ అన్ని 50 తీసుకొని వచ్చిన, అన్ని పాస్ అవుట్లే ఇక్కడ ఎక్స్చేంజ్లు అని చెప్పి వచ్చి తీసుకొని వచ్చిన బండి ఇక్కడ పెట్టిన. బండి పైసలు పెట్టి ఇక్కడ కొంచెం లైన్లో ఇట్లా వెయిట్ చేస్తాం. బ్యాంక్ ఖాతా బుక్, మన జిరాక్స్లు అన్ని పెట్టాను, ఫోటో. దయచేసి అకౌంట్ డబ్బులు నార్మల్గా నడుస్తున్నవి. 500 నోట్లు, 1,000 రూపాయల నోట్లు ఎక్స్చేంజ్కి 4,000 రూపాయలకి పరిమితి విధించబడింది. ఒక వ్యక్తి ఒక రోజులో 4,000 రూపాయలు మాత్రమే ఎక్స్చేంజ్ చేసుకోగలడు. అయితే అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడానికి పరిమితి ఏం లేదు, ఎంత అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్ చేసుకోవాలన్నా లేకపోతే ఈ ఎక్స్చేంజ్ చేసుకోవాలన్నా కానీ వేరు బ్యాంకుకి వచ్చి 500 నోట్లు, 1,000 నోట్లు ఏవైతే డిపాజిట్ చేస్తున్నారో వారికి ఒక డిక్లరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాల్సి వస్తుంది బ్యాంకులో. దాంతోపాటు ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేయాలి. ఐడి ప్రూఫ్ అంటే పాస్పోర్ట్ కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, ఏ విధమైన ఐడి ప్రూఫ్ అయినా కానీ ఓటర్ ఐడి కానీ సబ్మిట్, ఏదైనా ఒక కాపీ ఒరిజినల్ తీసుకొచ్చి జిరాక్స్ కాపీతో పాటు సబ్మిట్ చేయగలరు ఒరిజినల్ వెరిఫై అయిన తర్వాత.
డిపాజిట్లో అకౌంట్లో డిపాజిట్ చేసుకోవడానికి పరిమితం ఏం లేదు, ఎంత అమౌంట్ అయినా డిపాజిట్ చేసుకోవచ్చు. థర్డ్ పార్టీ అకౌంట్లో కనుక డిపాజిట్ చేయాలి అంటే ఆ అకౌంట్ హోల్డర్ పర్మిషన్ ఆథరైజేషన్ లెటర్ మాత్రం తీసుకుని రావాలి. వచ్చిన వ్యక్తి ఐడి ప్రూఫ్తో పాటు రావాలి. ప్లేసెస్లో ఉన్న వాటికి ఇంతకు పూర్వంలాగా 25,000 రూపాయల దాకా బ్యాంకులో డిపాజిట్ చేసుకునే అవకాశం ఉన్నది. దానికి కూడా అదే 25,000 రూపాయల లోపల 500 నోట్లు కానీ 5,000 రూపాయల నోట్లు కానీ జమ చేసుకునవచ్చు. కాకపోతే వారు కూడా ఐడి ప్రూఫ్ డిక్లరేషన్ సబ్మిట్ చేయాలి. ఈ ఏటీఎంను ఇవాళ ఆపరేషన్లో లేవు, రేపు ఆపరేషన్లోకి వస్తవి. ఏటీఎంలో 18వ తారీఖు వరకు ఒక వ్యక్తికి ఒక రోజులో 2,000 రూపాయలు మాత్రమే పేమెంట్ వస్తుంది. 18 తర్వాత 4,000 రూపాయలకి పేమెంట్ పెరుగుతుంది. తర్వాత విత్డ్రా చేసుకోవచ్చు. అది కాకుండా బ్యాంకులో అమౌంట్ డ్రా చేయడానికి వచ్చినట్లయితే ఒక వ్యక్తి ఒక రోజులో 10,000 రూపాయలు మాత్రమే డ్రా చేసుకోవడానికి రెస్ట్రిక్షన్ విధించబడినది. ఒక వారంలో 20,000 రూపాయలు మాత్రం రెస్ట్రిక్షన్ విధించబడినది. ఒక 15 రోజుల తర్వాత ఈ రెస్ట్రిక్షన్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మళ్ళీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రివైజ్ చేసి ఎన్హాన్స్ చేయడం కానీ తగ్గించడం కానీ చేస్తుందని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. ఈ నోట్ ఎక్స్చేంజ్ కానివ్వండి, డిపాజిట్ కానివ్వండి 30 డిసెంబర్ 2016 దాకా డైలీ బేసిస్ మీద ఈ 500 నోట్లు కానీ 1,000 రూపాయల నోట్లు కానీ ఖాతాలో జమ చేసుకోవటానికి కానీ ఎక్స్చేంజ్ చేసుకోవటానికి కానీ బ్యాంకుల్లో సౌకర్యం ఉన్నది. బ్యాంకుతో పాటు పోస్ట్ ఆఫీస్కి కూడా ఇటువంటి అవకాశం కల్పించబడినది. డిసెంబర్ 31 నుంచి మాత్రం ఈ సదుపాయం బ్యాంకులకి పోస్ట్ ఆఫీసులకి లేదు. ఓన్లీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేసిన కౌంటర్స్ దగ్గరికి మాత్రమే వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిందిగా పబ్లిక్కి విన్నవించడం అనేది. ఈ రోజువారీ ఒకే రోజున ఇవన్నీ ఎక్స్చేంజ్ చేసుకోవాల్సిన రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఈ దాదాపు ఈ నెల 15 రోజుల లోపల నిదానంగా వారి సౌకర్యాన్ని బట్టి రష్ ఒక్కచోట అక్యుములేట్ కాకుండా వచ్చి జమ చేసుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసి విన్నవించారు. రేపటి నుండి టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు ప్రారంభమవుతాయి. 11,190 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. 28 సెంటర్ల పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. టీఎస్పీఎస్సీ పరీక్షలు రేపటి నుండి ప్రారంభమవుతున్నాయి. 28 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. దీనికి గాను పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో కేంద్రం వద్ద ఒక హెడ్ కానిస్టేబుల్, ఒక కానిస్టేబుల్, 4 సెంటర్లకు ఏఎస్ఐ, 7 కేంద్రాలకు ఒక ఎస్ఐ, 28 కేంద్రాలకు 4 ఎస్ఐలు, బ్లూ కోట్లు పనిచేస్తారని ఆయన అన్నారు. పరీక్షా కేంద్రానికి సెల్ ఫోన్లు, వాచీలు పెట్టుకురావద్దని, పరీక్షా సమయం కంటే గంట ముందుగానే పరీక్షా కేంద్రానికి రావాలని, దీనికి అందరూ సహకరించాలని ఆయన అన్నారు. రేపు తేదీ 11, 16 మరియు 13, 11, 16 ఈ 2 రోజులు ఏపీఎస్సి మన టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన గ్రూప్ 2 సర్వీసెస్ ఎగ్జామ్స్ రేపు మార్నింగ్ 10 o'clock స్టార్ట్ కావడం జరుగుతుంది. దాదాపు నా సబ్ డివిజన్లో ఒక ఆర్మూర్ టౌన్లో 28 సెంటర్స్ ఉన్నవి. ఈ 28 సెంటర్స్ గురించి ఒక ఇన్స్పెక్టర్ గారు, 4 ఎస్ఐస్, ఒక 8 మంది ఏఎస్ఐస్, మిగతా పోలీసు సిబ్బంది దాదాపు 65 వరకు కానిస్టేబుల్స్, పీసీలు కలిపి బందోబస్తు పెట్టడం స్కీమ్ తయారు చేయడం జరిగింది. రేపు మార్నింగ్ 8 o'clock నుంచి 7 o'clock నుంచి బందోబస్తులో ఉండటం జరుగుతుంది మా సిబ్బంది మొత్తం. ఈ అటెండ్ అయ్యే మన స్టూడెంట్స్ కానీ ఎగ్జామ్ అటెండ్ అయ్యే పరీక్ష రాసే వాళ్ళకు ఎగ్జామ్స్ చేసేది అంటే ఎటువంటి ఎలక్ట్రానిక్స్ గూడ్స్ తీసుకురాకుండా ఉండాలి. సెల్ ఫోన్ కానీ వాచ్ పెట్టుకోవడం, ఎలక్ట్రానిక్ వాచ్ పెట్టుకోవడం కానీ, నెక్స్ట్ ఇంకా ఇతర ఎటువంటివి కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గర తీసుకురాకుండా ఉండి మాకు సహకరించాలని చెప్పి కోరుతున్నాము. ఇది దాదాపు ఆర్మూర్ టౌన్లోనే 28 సెంటర్స్ ఉన్నాయి. దీని గురించి పగడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మళ్ళీ దానికి ఎగరెస్ట్ మళ్ళీ బ్లూ కోడ్స్ ఉన్నాయి, పెట్రోల్ వెహికల్ ఉంది, ఇన్స్పెక్టర్ గారు పెట్రోలింగ్ చేస్తారు. క్లియర్గా మేము కూడా చూడడం జరుగుతుంది బందోబస్తు. ఎవరు ఎటువంటి అది కావాల్సిన అవసరం లేదు. ప్రశాంతంగా ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రతి ఒక్కరు ఎవరైతే అటెండ్ అయితే హాజరైన స్టూడెంట్స్ రాసుకోవచ్చు. కానీ మాకు పోలీస్కి మాత్రం సహకరించాలి. ఒకటేసారి వచ్చే బదులు 1 నిమిషం లేట్ అయినా రావద్దని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కాబట్టి బిఫోర్ 8 o'clock నుంచి రావచ్చు. అక్కడికి వచ్చేసి ఫిజికల్ చెకింగ్ అయిపోయాక లోపలికి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ దాని మూలంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ సత్య టీవీ ద్వారా మాకు సహకరించి అందరూ కూడా ముందర రావడం కోరడం జరుగుతుంది. వేల్పూర్ కేంద్రంలోని 500, 1,000 రూపాయలను నిషేధించినందున
నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కేంద్ర ప్రభుత్వం నల్లధనాన్ని బయటకు తీసేందుకు 1500 నోట్లను రద్దు చేస్తూ జీవోను ప్రకటించింది. దీనికి ప్రజల్లో హర్షాతిరేకలు ఎదురవుతున్నాయి. నరేంద్ర మోడీ మంచి నిర్ణయం తీసుకున్నారని, ప్రజలకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అంటున్నారు. ఇందులో భాగంగా వేల్పూర్లో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకుడు డమాకర్ శ్రీనివాస్ మాట్లాడుతూ 1500 నోట్లు నిషేధించడంతో నల్లధనాన్ని అరికట్టడం సులభతరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజేశ్వర్, బాస గంగాధర్, విశ్వతేజ తదితరులు పాల్గొన్నారు. ఒక చరిత్రాత్మకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ 500 రూపాయల నోట్లు, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడం వల్ల నల్లధనాన్ని వెలికి తీయాలని, దేశం అవినీతి రహిత దేశంగా మార్చాలని, సామాన్య ప్రజలకు అందుబాటులో అభివృద్ధి చెందాలని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది ఎంతో నిర్ణయాత్మకమైనటువంటి విషయం తీసుకోవడం జరిగింది. దీనికి చాలా భారత ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, ధన్యవాదాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంతవరకు ఈ 70 సంవత్సరాల్లో ఏ ప్రధానమంత్రి కూడా ఇలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు నరేంద్ర మోడీ తీసుకోవడం భారతీయ జనతా పార్టీకి ఎంతో గర్వకరమైన విషయం. దేశ ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారిని హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు, హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది అభివృద్ధి పథానికి నాంది పలుకుతూ ఉందని మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయం పట్ల సామాన్య ప్రజలకు పెద్ద ఇబ్బంది గురి కావచ్చు. ఒకరోజు 2 రోజులు ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఆ తర్వాత ప్రజలకు దేశ అభివృద్ధికి భవిష్యత్ అంతా అభివృద్ధి పథంలో నడుస్తుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ కళాశాలలో డివిజన్ స్థాయి ఉపాధ్యాయులతో డిజిటల్ క్లాసులను నిర్వహించారు. ఆంగ్లంపై డిజిటల్ కంప్యూటర్ క్లాసులను నిర్వహించారు. గత 3 రోజులుగా డివిజన్ స్థాయి ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆర్మూర్ మండలం చేపూర్ క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో డిజిటల్ శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంగ్లంపై కంప్యూటర్ శిక్షణ తరగతులను నిర్వహించారు. ఉపాధ్యాయులు కంప్యూటర్లలో జరిగే డిజిటల్ సర్వీసులను అడిగి తెలుసుకున్నారు. ల్యాబ్లో ఉపాధ్యాయులు కంప్యూటర్లో లీనమైపోయారు. ఈ శిక్షణా తరగతిలో డివిజన్ స్థాయి ఎంఈఓలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఏ గ్రేడ్ వరి ధాన్యాన్ని తూకం వేసి తీసుకోవాల్సిన ధాన్యాన్ని 2 కిలోలు తరుగు తీస్తున్న సొసైటీ కొనుగోలుదారులు క్వింటాల్కు 4 కిలోల తరుగు తీస్తున్నారు. దీంతో రైతులు పండించిన పంటకు బదులుగా కొనుగోలు కేంద్రాల వారి పంట పండినట్టుగా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన పంటను నేరుగా కొనుగోలు చేయాలని, బ్రోకర్లను నమ్మి మోసపోతున్నారని గ్రామాల్లోనే సొసైటీ పరిధిలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. కొనుగోలు చేసిన 48 గంటల్లో ఆన్లైన్ ద్వారా రైతులకు బ్యాంక్ అకౌంట్లలో డబ్బు జమ చేస్తుందని, రైతులు బ్రోకర్లకు కాకుండా కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యాన్ని విక్రయిస్తున్నారు. విక్రయించే దగ్గర అసలుకు మోసం చేస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వారు 40 కేజీల బ్యాగుకు కిలోన్నర చొప్పున తరుగు తీస్తున్నారు. క్వింటాలుకు 4 కిలోల చొప్పున తరుగు అంటూ ధాన్యాన్ని దండుకుంటున్నారు. 4 కిలోల ధాన్యం కాకుండా క్వింటాలుకు సొసైటీకి ప్రభుత్వం 35 రూపాయలు చెల్లిస్తుంది. దీన్ని బట్టి చూస్తే సొసైటీ వారి జేబు నిండా కాకుండా కడుపు నిండా మేసినట్టుగా ఉంది. ఒక సొసైటీ పరిధిలో కొన్ని వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. సొసైటీ వారు పంట పండించకుండా కూర్చున్న చోటనే పంట పండినట్టుగా సాక్షాత్తు జిల్లా జాయింట్ కలెక్టర్ కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించి తరుగు తీయకుండా తూకం వేయాలని సూచించిన సొసైటీ వారి తీరు మారలేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇలాంటివి జరగకుండా రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఆర్మూర్ సబ్ డివిజన్ అంతా కొనుగోలు కేంద్రాల్లో ఇదే పరిస్థితి ఉంది. సరే మళ్ళీ ఇప్పుడు మేము జోకిన పైసలు ఇస్తాం కదా, బోనస్ సూక ఇదివరకు ఇచ్చింది నిరుడు మీద బోనస్ పైసలు కూడా ఇవన్నీ రాయం సార్. ఒక బయటకు వస్తుంది, అంత బయటకు వస్తేనే వేస్తుంది. 40 కిలోలకే 13 రూపాయలకు ఒక సంచి ఉంటుంది నింపుడు. పోయిన వాళ్ళ ఇప్పుడు కాగితాలు పోతున్నాయి, అవి మళ్ళీ ప్రాసెస్లో ఆపేస్తుంది.
కిలోన్నర సంచట అర్ధ కిలోకి 2 కేజీలు తీసేస్తున్నారా? అర్ధ కిలో తీసేస్తున్నారు. 20, 40 వేయంగా కిలోన్నరే ఇంకా ఎక్కువ బాట వేసిండ్రు. 1 కిలో వేసిండ్రు, 40 కిలో 41.5 బక్కర 2 కిలోలు కట్ చేస్తారంటే 2 కిలోలు కడతా అంటే ఇది అంటే సంచి ఏమన్నా చెప్తుంది బాట ఎందుకు వేసిందంటే హెల్మెట్, వాహన ధృవపత్రాలు, డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరిగా కలిగి ఉండాలని, లేదంటే జరిమానాతో పాటు కేసు నమోదు చేస్తామని సబ్ ఇన్స్పెక్టర్ యాకూబ్ అన్నారు. ధృవపత్రానికి లేని వారికి 45 మందికి జరిమానాలు విధించినట్లు ఆయన తెలిపారు. ఆర్మూర్ మండల మామిడిపల్లి చౌరస్తా వద్ద వాహనాలు తనిఖీ చేశారు. వాహన ధృవపత్రాలు, హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి జరిమానాలు విధించినట్లు ఆయన అన్నారు. వాహనం నడిపేటప్పుడు వాహన పత్రాలు, హెల్మెట్ ధరించి ఉండాలని, అలాగే ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని, లేదంటే జరిమానాతో పాటు కేసులు నమోదు చేస్తామని, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే వాహనం సైతం సీజ్ చేస్తామని, మైనర్ విద్యార్థులకు వాహనాలు ఇవ్వొద్దని ఆయన హెచ్చరించారు. ఈ తనిఖీలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మామిడిపల్లి చౌరస్తాలో పిఆర్టీతో వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. వెహికల్ చెకింగ్లో భాగంగా 45 కేసులు 4,500 రూపాయల జరిమానా విధించడం జరిగింది. ఎవరైతే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, హెల్మెట్ ధరించిన వాళ్ళకు జరిమానా విధించడం. అదేవిధంగా వాహనాలు నడిపే వాళ్ళు ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్, హెల్మెట్ ఖచ్చితంగా తమతో పాటు పెట్టుకోవాలని తెలియజేస్తుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డబ్బు మార్పిడి కోసం బ్యాంకుల వద్ద క్యూ కట్టిన జనాలు, జనరద్దీలోనే మోటార్ సైకిల్తో పాటు 50,000 చోరీ, సాక్షాత్తు పోలీసుల ముందే చోరీకి పాల్పడిన దుండగులు. రేపటి నుండే ప్రారంభం కానున్న గ్రూప్ 2 పరీక్షలు, భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపిన ఏసీపీ శివకుమార్. నరేంద్ర మోడీ చిత్రపటానికి క్షీరాభిషేకం చేసిన బీజేపీ నాయకులు, పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు. వరి కొనుగోలు కేంద్రాల్లో ఘరానా మోసాలు, ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న తూకంలో మోసాలు, లబోదిబోమంటున్న రైతులు. డ్రైవింగ్ లైసెన్సు, వాహన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడిపితే జరిమానాతో పాటు కేసులు పెడతాం, ఎస్ఐ యాకూబ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.